రామ్నాథ్ గారు, పోలీసులు ఈ విధంగా రివర్స్ కేసులు పెడుతూ ఉంటే ఈ కాళహస్తి ఇన్సిడెంట్ చూశాక బొజ్జల సుధీర్ రెడ్డి వినూత కలిసి ఈ మర్డర్ అయిపోయిన తర్వాత, ఈ హత్య జరిగిన తర్వాత మాట్లాడుకొని ఆ డెడ్ బాడీని ఎక్కడో చెన్నైలో రివర్లో పడేసే బదులు కాళహస్తిలో పక్కనే స్వర్ణముఖి ప్రవహిస్తుంటుంది, అక్కడ పడేసే ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకుడు పేరు చెప్పుంటే మొత్తం కేసు అటు వెళ్ళిపోయేది. అసలు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు చేశారు, వీళ్ళు చేయించారు, దీని వెనక వీళ్ళు ఉన్నారనేది వచ్చేదే కాదు. ఎందుకు ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నారు? పోలీసులు ఇంత సహకరిస్తున్నారు కదా, ఇక్కడ చెన్నై పోలీసులు కాబట్టి మొత్తం లాగారు, ఇక్కడ పోలీసులు రివర్స్ కేసులు పెడుతున్నారని తెలిసి కూడా వాళ్ళు చెన్నైకి అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు, డెలివరీనా ఏంది, నది డెలివరీ చేశారు. ఎందుకు అక్కడ నది డెలివరీ ఎందుకు చేశారు? స్వర్ణముఖి పక్కనే ఉంది కదా, సముద్రానికి వెళ్ళిపోతుంది అనుకున్నారట. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద మళ్లించడానికి వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. యాక్చువల్లీ బొజ్జల గోపాలకృష్ణ, బొజ్జల సుధీర్ రెడ్డి టార్గెట్ ఏంటి, ఆమెను ఇరికించేసేయాలి, ఆమె నా మీద మంత్రులు కంప్లైంట్ చేస్తోంది, రకరకాల ఇబ్బంది పెడుతోంది అనేది. యాక్చువల్లీ వీళ్ళే అక్కడున్న ఒక వ్యక్తి ద్వారా ఇతనే ఐడియా ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి నిజం ఎంత అబద్ధమో తెలియదు కానీ ఏమని, అరే ఈడ పెట్టద్దండి, చెన్నైలో వేసేలాగా వాళ్ళకి ఐడియా ఇచ్చేసేయండి అని చెప్పి ఏరే వ్యక్తి ద్వారా వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఐడియా ఇచ్చేసి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వేసిన తర్వాత మొత్తం చెన్నై పోలీసులకు ఇచ్చేసారు. ఈ మాట ఏమైనా అన్నారా, ఈ డెడ్ బాడీని నేనే ఖననం చేస్తానని సుధీర్ రెడ్డి? అంత్యక్రియలు నిన్న ఈనాడులో కూడా రాశారు, ఈ రోజు ఇంకో పత్రికలు కూడా వచ్చింది, నేనే దాన్ని అంత్యక్రియలు కూడా నిర్వహిస్తానని చెప్పారు. అతన్ని ఇతను ప్రలోభ పెట్టారన్నది. ఓకే, ప్రలోభ పెట్టాడు, అక్కడ మానవత్వం చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఏది, నా కోసం పని చేశాడు కదా, చనిపోయాడు కాబట్టి కనీసం అంత్యక్రియలు నిర్వహించైనా నా పాప ప్రక్షాళన చేసుకుందాం అని అనుకుంటున్నారు. ప్రక్షాళన ఎట్లా పోతుంది సార్? ఆడవాళ్ళది వాళ్ళ గదుల్లో ఉన్నటువంటి వీడియోలు తీస్తే ఎప్పుడు పోయేది ఆ పాపం ప్రక్షాళన? స్వర్ణముఖిలో ఎన్నిసార్లు మునకేయాలి అని ఇప్పుడు ఎవరు ప్రశ్నించాలి ఈశ్వర్ గారు? ఇప్పుడు జనసేన వాళ్ళు ప్రశ్నించాలి. జనసేన వాళ్ళని ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. ఆయన ఏమైనా ప్రశ్నిస్తారంటే అది లేదు. ఇది జనసేన పార్టీకి అవమానం. వాళ్ళు హత్య చేశారు అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఇనిషియేట్ చేసింది ఎవరు? వీళ్ళు. అక్కడ ఒక 10 ఏళ్లుగా ఉన్న నమ్మకంగా ఉండే వ్యక్తి మీద అలాంటి ప్రయోగం చేసి వాళ్ళ ప్రైవేట్ వీడియోలన్నీ రికార్డ్ చేసి అంత దారుణం చేస్తూ ఉంటే కనీసం ప్రశ్నించలేని స్థితిలో జనసేన పార్టీ ఉంది అంటే జనసేన పార్టీ కార్యకర్తలు అంతా ఆలోచించుకోవాలి ఒకసారి ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అన్నది. నిజంగా వీళ్ళ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ లేకుండా ఉంటే నిజంగానే శ్రీకాళహస్తిలోనే వేసి ఆ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఇంకొకరు ప్లాన్ చేశారు. చాలా మంది లేదు, ఆయన దగ్గర నుంచి చాలా మంది లోకల్ లీడర్స్ ఎవరో ఒకరి పేరు పెడితే అయిపోయేది. కానీ వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఉంది కాబట్టి వాళ్ళని ఇరికియాలి అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడైనా జనసేన వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తారేమో అని చెప్పి చెన్నైకి మళ్ళీ ఇచ్చి చెన్నైలో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం లాక్ చేశారు. ఈ రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వం ఈ మధ్య క్విట్ ప్రోకో నడుస్తుంది. ఏంటి అంటే, మీరు చెప్పిన రెడ్ బుక్ మేము యథావిధంగా మీరు ఏం చెప్తే అది అమలు చేస్తామని ఉన్నతాధికారులు చెప్తుంటే కొందరు ఉన్నతాధికారులకు మీ ఇష్టం వచ్చిన విభాగానికి మీ ఇష్టం వచ్చిన అధికారులను పెట్టుకోండి అని వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. ఏం మొన్న వచ్చింది కదా డీజిల్ కి సంబంధించి డీజిల్కి ఇవ్వాల్సిన పోస్టులను కూడా ఐజీలకు ఇచ్చేస్తున్నారు డీజీపీ గారు. ఏంటంటే రెడ్ బుక్ అమలు చేస్తున్నాం కాబట్టి ఇంకా ప్రభుత్వ పెద్దలు కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితుల్లో లేరని. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మెల్లగా దీంట్లోకి జ్యుడిషియరీని లాగాలని కూడా ట్రై చేశారు. జ్యుడిషియరీ లాగారు, కొద్ది వరకు పోయే ప్రయత్నం చేశారు. అంటే జ్యుడిషియరీ లొంగిపోయిందని కాదు నా ఉద్దేశము. కింది కోర్టులు ఉంటాయి, మెజిస్ట్రేట్లు ఎవరన్నా రిమాండ్కి పోతే వెంటనే ఇదిగో పలానా జడ్జి ఇతనికి ఆ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, ఆ క్యాస్ట్ ఈ కులము, అందుకే రిమాండ్ లేదని అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇది చూసిన తర్వాత మెజిస్ట్రేట్లు ఏం చేశారు, మనకెందుకు లేరా బాబు అధికార పార్టీతో ఇదంతా తలనొప్పి అని చెప్పి యాంత్రికంగా రిమాండ్ ఇస్తూ పోయారు. ఎప్పుడైతే హైకోర్టు నుండి సర్క్యులర్ వచ్చిందో అప్పటి నుండి కొద్దిగా అరెస్టులు ఆగాయి. కేసులు పెడుతూ ఉన్నారు కానీ అరెస్టులు ఆగాయి. అంటే జ్యుడిషియరీని కూడా టార్గెట్ చేయబోయారు. జ్యుడిషియరీ ఎక్కడ అలర్ట్ అయింది అంటే, నారా లోకేష్ గారు పదే పబ్లిక్ వేదికల మీదుగా నేను తలుచుకుంటే ఎవరినైనా ఈ నిమిషంలో లోపల వేయించగలను, అరెస్ట్ చేయించగలను కాదు, అరెస్ట్ అయితే సరే నీ దగ్గర పనిచేసే పోలీసులు ఉన్నారు కాబట్టి చేయొచ్చు, లోపల వేయించగలను అంటున్నారు. అంటే రిమాండ్ కూడా ఇప్పించేస్తాను నేను అన్నట్టుగా మాట్లాడేసరికి జ్యుడిషియరీ కంగారు పడింది. ఓకే, మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లోని. దాంతోనే క్లియర్ కట్ గా సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేజిస్ట్రేట్లు కూడా ఏం చెప్తున్నారు, సారీ బ్రో మాకు పైనుండి ప్రెజర్ ఉంది, మీరు ఇష్టానుసారం రిమాండ్ చేస్తే సాధ్యం కాదు అంటున్నారు. ఇది హైకోర్టులో విచారణ నడుస్తోంది. ఏది, ఆ సర్క్యులర్ వెనక్కి తీసేసుకోవాలి. ఏకంగా ఒకవేళ అదిగిన వెనక్కి తీసుకోవడమో ఇంకోలాగా జరిగితే అప్పుడు మళ్ళా మొదలు పెడతారేమో చూడాలి. ఎందుకంటే ఇవన్నీ పేరు నాని గారి మీద కావచ్చు, ఉప్పాల రాము గారి మీద కావచ్చు, ఈ కేసులన్నీ మెజిస్ట్రేట్ల దగ్గరికి వెళ్తే న్యాయమూర్తి ఒక్క నిమిషం పాటు నిశ్చితంగా పరిశీలన చేస్తే ఇవి రిమాండ్ ఉండవు, అసలు కేసులో కొట్టిపారేస్తారు. వీలైతే రిమాండ్ ఇవ్వరు, అందుకనే ఆగుతున్నారు. రైట్.
కన్క్లూడ్ చేయండి సార్. ఇది వాళ్ళు కొంచెం ప్లాన్ చేస్తుంటే పాపం స్వర్ణముఖి దగ్గరే నది డెలివరీ అంత దూరం చెన్నై వరకు వెళ్ళకుండా చేస్తుంటే ఇక్కడ పోలీసులు రివర్స్ కేసులు పెట్టేవాళ్ళు కదా. అందరు పాపం డ్రైవర్ అంటున్నారు కానీ డ్రైవర్ కాదు సార్, అతను జన సైనికుడు. నేను చెప్పలేదు, పాపం వినోద్ గారే ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఏమని? జన సైనికుడు జనసేన క్రియాశీలక సభ్యత్వంలో 200+ మంది కార్యకర్తలను సభ్యత్వ నమోదు చేయించిన జన సైనికుడు శ్రీ రాయుడుకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున హృదయపూర్వక అభినందన. క్రియాశీలక సభ్యత్వం భద్రమైన భౌతవ్యం. జనసేనలో క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటే భద్రమైన భౌతవ్యం అని వెడ్డింగ్ పెట్టారు సార్. ఎంత భద్రంగా ఉండదంటే శవం కూడా ఆంధ్రాలో ఉంచరు, డైరెక్ట్గా తమిళనాడుకి తీసుకెళ్ళి అంత భద్రమైన భౌతవ్యం. జన సైనికుడిని అంటే జనసేన ఒక సైనికుడిని జనసేన వీరపురుషుడు వీరమహిళ కలిపి వీరపురుషుడు అంటే వాళ్ళ వీరపురుషుడే కదా వాళ్ళ ఆయన చంద్రబాబు అంటే మళ్ళీ మీరు ఈ చంద్రబాబు అనుకునేవాళ్ళు సార్. ఈ చంద్రబాబు వేరే ఇద్దరు ఒకటే అనే పేరు ఉండదండి. కానీ మా చిత్తూరు జిల్లాలోనే ఇద్దరు కనిపించారు, చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఈ చంద్రబాబు. చంద్రబాబు ఉండదు. జనసేన క్రియాశీలక సభ్యత్వంలో 200 మందిని జాయిన్ చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అక్కయ్య వినోద్ అక్కయ్య మొత్తం ట్విట్టర్లో ట్వీట్ పెట్టింది. 2023 మార్చి 4 200 మంది క్రియాశీలక సభ్యత్వం జనసేనలో ఎవరు జాయిన్ అవుతాడు సార్? 10 మందిని జాయిన్ చేస్తాడు, పెద్ద లీడర్. డ్రైవర్ కదా అతను. 10 మందిని క్రియాశీలక సభ్యత్వం జాయిన్ చేస్తే పెద్ద లీడర్ సార్. అట్లాంటి 200 మంది జాయిన్ చేశారంటే నిజంగా జనసేన సైనికుడు కాదు, జనసేన పెద్ద లీడర్ ఇతను. ఆ పెద్ద లీడర్ ని పాపం ఇంకో లీడరు చంపేశారు. దీంట్లో ఎమ్మెల్యే పాత్ర ఉందనేటటువంటిది తమిళ మీడియా అండ్ FIR లో వచ్చినటువంటి కథనాల ఆధారంగా మనం రిపోర్ట్ క్లియర్ గా చెప్తుంది. అంటే ఇప్పుడు ఏంటి మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ లేకపోతే శుభ్రంగా ఇక్కడే పెట్టేసి అవసరమైతే మధుసూదన్ రెడ్డి గారు ఇంటి వెనకాల ఏడని పెట్టేసి కాళహస్తి మధుసూదన్ రెడ్డి గారి ఇంటి వెనకాల ఆయనే చేశాడని చెప్పి ఈ పాటికి ఆల్రెడీ కేసు మొత్తం అరెస్టు అవసరమైతే కుటుంబ సభ్యులు అందరూ కూడా పెట్టేవాళ్ళు. పాపం ఆయన అదృష్టం బాగుంది, కాళహస్తి మధుసూదన్ రెడ్డి గారి అదృష్టం బాగుంది కాబట్టి పాపం వీళ్ళిద్దరి మధ్య గొడవతో తీసుకెళ్ళి ఆడేసి వచ్చాడు. లేదంటే పాపం ఈ పాటికి వేసేసి ఈ పాటికి అరెస్ట్ ఏమని చెప్పింది కూడా ఇందులో ఉన్న కోవర్ట్ ద్వారానే చెప్పించారనేసి అంటున్నారు. 5గురిలో మొగుడు పిల్లగానే మిగిలిన ముగ్గురు ఇట్లా చచ్చిపోయాడు అతను అనగానే ఇక్కడైతే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు జనసేన నుంచి మేనేజ్ చేస్తారు, సో తమిళనాడు తీసుకెళ్ళిపోమని చెప్పి ఎమ్మెల్యేనే చెప్పాడని వస్తున్నటువంటి